యజ్ఞం చేయటం మర్చిపోయాం, యజ్ఞాన్ని మర్చిపోయాం. మంచి మాట మర్చిపోయిన వాడు యజ్ఞం మర్చిపోయిన వాడు. తింటూ జాగృతంలో స్వప్న స్థితి కూడా దాటి సుషుప్తి స్థితి దాటి తురీయ స్థితి పొందిన వాళ్ళని జ్ఞానులు అవతార పురుషులు అంటున్నాం. ఇది ఇవాల్టి మాట. పొద్దున గురు బోధ. ఒకసారి సద్గురుదేవులు వారు నాతో అన్నారు, 12 ఏళ్ళు అబద్ధం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఏదంటే అది సిద్ధిస్తుంది అన్నారు. అది మహత్తే అవుతుంది అన్నారు, సృష్టి జరుగుతుంది అన్నారు గురువు అన్నారు. అందుకనే మనం స్వశక్తి మంచిదే, ఆత్మాభిమానం మంచిదే, స్వయం కృషి మంచిదే. కానీ మూలమైన కారణాన్ని ఆ శక్తిని మర్చిపోకుండా చేస్తే అది ముఖ్యమైన యజ్ఞము. ఒకవేళ ధర్మంలో ఉన్న సత్యవాక్కు పరిపాలకుడై ఉన్న పవిత్రమైన మనసున్న చాలా పుణ్యం చేసిన వాడైనా వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే అవి అవుతున్నాయా అవ్వట్లేదా? దేహాత్మభావన లేనప్పుడు, కేవలం సూక్ష్మ అంటే దేహభావనే ఉన్నప్పుడు కొన్ని మనసుకున్న శక్తి చేత సిద్ధింపబడతాయి. ఇది మన అందరికీ అనుభవంలో ఉన్నవి. లేదా కాశీ విశ్వేశ్వర దర్శనం, ఏడుకొండల వాడి దర్శనం అయితే బాగుండు అనిపిస్తుంది. జాగృతం అవ్వట్లేదు. ఎందుకంటే స్థూలంలో దేశకాలాలు ఉన్నాయి, స్థూలానికి దేశకాలాలు ఉన్నాయి. కర్మ ఒకటి ఉంది, అది సాధ్యం కావట్లేదు. కానీ ఆ రాత్రి అతనికి స్వప్నంలో తను అనుకున్న ఏడుకొండల వాడిను, తను అనుకున్న కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తున్నాడు. ఇందువల్ల పరమాత్మ కాదే, శివుడు కాదు, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు. శివుడు కాకుండా దేవతలకు ఆసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యజనము చేత, యజ్ఞము చేత, పుణ్యము చేత, పవిత్రత చేత, దేహం విదేహులై ఉండటం చేత ఆ శక్తి వాళ్ళకి సహజంగా మనసుకున్న సహజ సిద్ధి అక్కడ వ్యక్తమైంది. ఇక్కడ అద్భుతమైన పరమాత్మ, అద్భుతమైన ఒక యోగ రహస్యమే కాదు, ఒక అద్భుతమైన హితవాక్యం ఉంది. కృతజ్ఞత అనే మాట అక్కడ. ఎవరి చేత మనం ఏదైనా ఫలాన్ని పొందిన తర్వాత, ఇహంలో తల్లిదండ్రులు, ఇహంలో స్నేహితులు, ఇహంలో సమాజము, వీరి నుంచి మనం ఒక ఫలాన్ని పొందిన తర్వాత వారికి మాట ద్వారా కానీ, మనసులో ద్వారా కానీ, క్రియలో కానీ వ్యక్తం కాకపోతే దొంగలమే మనం. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం 12వ శ్లోకం స్వామి. కృష్ణ పరమాత్మ అంటున్నారు, మనుజుడు చేయు యజ్ఞములచే సంతోషించి దేవతలు వారికి ఇష్టమైన భోగములను ఇత్తురు. ఇట్లు వారిచే ఇవ్వబడిన భోగ్య వస్తువులు తిరిగి వారికి సమర్పించక ఎవడు అనుభవించునో వాడు దొంగయే అగును. ఈ ఒక్క యజ్ఞఫలం మాత్రమే త్యాగం చేత మోక్షాన్ని ఇస్తుంది. తక్కిన కర్మలు త్యాగం చేసిన మోక్షం ఇవ్వవు. ఇది హితోధికంగా గణించబడి ఉత్తర జన్మలకు మాత్రమే ఇస్తుంది. ఇదంతా దానం కిందికే వస్తుంది, కానీ త్యాగం కాదు. సమస్త ఐహిక భోగాలు, సంపదలు పరిత్యాగం చేయడం చేత మళ్ళీ అవే ఉత్తర జన్మలో ఆ ఫలం ఆశ్రయిస్తుంది. కనుక ఆ ఫలాన్ని త్యాగం చేసినా అది పుణ్యహేతువే అవుతుంది. యజ్ఞఫలం త్యాగం మాత్రమే మోక్షహేతు అవుతుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా పరమాత్మ చాలా అద్భుతంగా చెబుతున్నారు. అంటే మనకి ప్రేయో మార్గం, శ్రేయ మార్గం చెప్పు. సరే, ప్రేయో మార్గంలో మనం పుట్టాం కాబట్టి
ఈ లోకల్లో ఉన్నాం కాబట్టి కష్టాలు సుఖాలు, సరే అందులో కాస్త సుఖాపేక్షకు వస్తేగా ఒక పాలు ఎక్కువే కాబట్టి వాటి కోసం భగవంతుని ఆశ్రయిస్తాం, అడుగుతాం అడిగిన వాళ్ళకి. ఇకపోతే నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పరమాత్మను కానీ లేదా నాస్తికులైన వారు, అంటే ఈ వేదాలు వాటిని నమ్మని వారు కూడా ఉన్నారు కదా. మరి వారి సంగతి ఏమిటి అని నా వైపు నుంచి ప్రశ్న వేసుకొని ఆలోచిస్తే, ఈ నమ్మిన వారికి నమ్మని వారికి కూడా పరమాత్మ నమ్మిన వారు నమ్మని వారనే సృష్టి చేయలే. సృష్టితోనే జీవులు సృష్టించబడ్డారు. సృష్టి జీవుడు అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ఇందులో జీవుడు జగత్తుని వినియోగించుకుంటూ అందులో తన కోరికలు తీర్చుకోవటానికి, సుఖపడటానికి ఒకానొక శక్తిని ఆరాధిస్తాడు, ఈశ్వరుని. మూడు కలిసే వచ్చినాయి, అంతేగా. ఇకపోతే నమ్మినవాడు ఆ శక్తిని ఆరాధించి తన ఫలాల్ని పొందుతున్నాడు. నమ్మని వాడికి కూడా సుఖాపేక్ష ఉంది. జీవులందరికీ ఉంది కదా, కష్టం సుఖం ఉంది, ఆరోగ్యం అనారోగ్యం ఉంది. ద్వంద్వం అంతా జీవుడనే ఏకానికి ఉండనే ఉంది. ఒక జ్ఞాని విషయము, భాగవతోత్తములని మనసులో వాళ్ళ భావనలు పక్కన పెడితే వాళ్ళకు కూడా ఇవి ఉన్నాయి కదా. కాబట్టి మరి నమ్మనివాడి సంగతి ఏమిటి అంటే, నమ్మనివాడు ఆ శక్తిని నమ్మడు, కానీ కోరిక తీర్చుకోవటం అనేది ఉంది. ఆరంభంలోనే ఈశ్వరుడు సృష్టిని పెట్టాడు, సృష్టిలో కోరిక తీరే విధానం కూడా పెట్టాడు, దాన్ని మాత్రం వాడుకుంటారు. అయితే ఇందులో శుభేచ్ఛ కలిగిన వాడు పరమాత్మ నాటి జ్ఞానం కోసం కావచ్చు, లేకపోతే తదధీన వృత్తితో కావచ్చు, ఆసక్తతతో కావచ్చు, ఆశ్రయించి పొందుతాడు. అదో విధానం ఉంది. అంతేగా రవి గారి, రెండు రకాలేగా. నమ్మిన వాడికి ఫలం ఏమిటి అంటే, పరిణామంలో నిన్న సద్గురుదేవులు చెప్పినట్టుగా ఈ జన్మలోనో మరు జన్మలోనో తన ఉత్తమ లోకాలు పొందుతాడు, అవకాశం ఉంది. దేవతలకి అట్లాంటి అవకాశం ఒక జన్మే కాబట్టి లేదు, కానీ వాళ్ళకు కూడా అహంభావం ఉంది, అహంకారం ఉంది. ఇక్కడ మనకే అహంకారం ఉంది. మళ్ళీ అహంకారంలో శుభేచ్ఛ వచ్చిన తర్వాత అది పోగొట్టుకొని జ్ఞానం వైపు, అంటే పురుషార్థం వైపు వెళ్ళటం ఒకటి. కేవలం భౌతిక దృష్టితో ఫలాలను అనుభవిస్తూ ఉండటం. నేను మొన్న మీతో కూడా చెప్పాను, భౌతిక దృష్టిలో ఉన్నప్పటికీ, భౌతిక దృష్టి అంటే ధర్మం మనసులో లేక, ఆలోచనలో లేక, ఆచరణలో లేనప్పుడు అది కేవల భౌతిక దృష్టి. ఒకవేళ దైవాన్ని నమ్మకపోయినప్పటికీ కూడా ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి వాళ్ళకి, మంచి విలువలు ఉండొచ్చు కదా. దైవాన్ని నమ్మనంత మాత్రాన విలువలు ఉండకూడదని లేదు కదా, ఉత్తమ సంస్కారాలు ఉండవచ్చు కదా. అది చాలు వాళ్ళకి, అది కూడా వాళ్ళకి మోక్షహేతు అవుతుంది. ధర్మం ఉంటే ఆలోచనలో అదే ధర్మం అంటే ఆలోచనలో మళ్ళీ అది ఆధ్యాత్మిక దృష్టి. ఆలోచనలలో పవిత్రత, ఆలోచనలలో కర్మాచరణలో ధర్మం ఎప్పుడైతే వచ్చిందో అది ఒక్కటి మళ్ళీ ఆధ్యాత్మికతలో భాగమే అవుతుంది. అది ఉత్తమ గతులకు తీసుకెళ్తుంది, మళ్ళీ ఈ జన్మలోనో మరు జన్మలోనో. పరిణామంలో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇక నమ్మకపోవటం అన్న విషయం కాదు. నమ్మినా నమ్మకపోయినా దైవాన్ని, ధర్మాచరణ అనేది ఏదైతే ఉందో, మనసు ఆలోచనలో పవిత్రతనిస్తే అది చాలా ఆధ్యాత్మికతే, అది స్పిరిచువాలిటీనే. ఈశ్వరుడిగా చాలా, ఈశ్వరుడు తనని నమ్మారా, తనని ఆరాధించారా అనేటువంటి వ్యక్తిగతమైన దేవతలకు ఉన్న అహంకారం వాళ్ళకి లేదు. ఈశ్వరుడికి ఉండదు, సాక్షిగా ఉంటాడు కదా. కానీ వీళ్ళు కూడా సాక్షి ఎప్పుడవుతున్నారు అంటే, ధర్మాచరణ వచ్చినప్పుడు కర్తృత్వము, అహంకారము, నేను చేస్తున్నాన భావం తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈశ్వరుడికి అది ప్రీతికరమైన యజ్ఞమే అవుతుంది, అది కూడా యజ్ఞమే. ధర్మాచరణ కూడా మనసులో ధర్మాచరణ కలిగి ఉండటం
ధర్మబుద్ధి కలిగి ఉండటం యజ్ఞమే. ఇక్కడికి ఇది మనం చెప్పుకుంటున్నాం. ఇది నా వైపు నుంచి నా భావనగా చెప్పుకుంటున్నాం. ఇకపోతే రెండోది ఈశ్వరుడు చెబుతున్నాడు పరమాత్మ, ఇది యజ్ఞమే అయ్యేటట్టయితే ఇది యజ్ఞమే అయ్యేటట్టు ఎట్లాగూ ఉండనే ఉంది. సృష్టిలోనే సహజంగా జీవించటం ఎట్లా ఉందో, జీవించటానికి కావలసినటువంటి వనరులు ఎలా ఉన్నాయో అందులో సుఖము అవన్నీ కూడా లభిస్తాయి. అయితే మళ్ళీ యజ్ఞం అనే ఒకటే పోయినసారి వాడారు అనేక రకాల యజ్ఞాలు, దైవ సంబంధంగా అంటే మానసికంగా. మళ్ళీ అందులో కూడా మంచి మాట, నామస్మరణ, ఇవన్నీ కూడా యజ్ఞాలేగా. ఇట్లా కూడా వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు? దేవతలను అడుగుతున్నాడు. దేవతలు అంటే మనం ఏం చెప్పుకున్నాం? దేవతలు అంటే దేహాత్మ భావన లేదు, దేహం లేదు, దేహాత్మ భావన కూడా లేదు. దేహం లేనప్పుడు దేహాత్మ భావన ఉండదు. కానీ ఇప్పుడు మనం అనుకునేటటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహాల్లో స్థూలం ఉంది, సూక్ష్మం ఉంది, కారణం ఉంది. సూక్ష్మ సంబంధమైనటువంటి భావన ఉంది వాళ్ళకి. అయితే ఇక్కడ మరొక విషయం మీతో పంచుకోవాలని ఉంది నాకు. ఏంటి అంటే, మరి దేహం లేదు వారికి. ఇక్కడ మనకు ఒక అనుమానం రావాలి. ఏమిటి అంటే, దేవతలకు అనుగ్రహించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవతలకి మనం అడిగింది మనం పూజ చేయగానే, పరమాత్మ కాదు వాళ్ళు, దేవతలే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న రావాలి మనకి. ఇక్కడ కొద్దిగా సూక్ష్మంగా కొంచెం విచారణ చేద్దాం. మనకి జాగృత స్వప్న సుషుప్తులు ఉన్నాయి. జాగృతంలో బోల్డ్ అనుకుంటున్నాం, అవుతున్నాయి, అవ్వట్లేదు. కానీ స్వప్నంలో మనం అనుకున్న దైవ దర్శనం కావచ్చు, మనని మరణించిన వారు మనకు కనపడవచ్చు, కొన్ని సిద్ధులు మనకి లభించవచ్చు, గాలిలో ఎగురుతున్నట్టు, వస్తువులు సృష్టిస్తున్నట్టు, నీళ్ళ మీద నడుస్తున్నట్టు, ఇట్లాంటి కొన్ని సిద్ధులు కూడా ప్రకటితం అవుతుంటాయి కళల్లో. అంటే ఆశ్చర్యకరంగా కలిగే స్వప్నాలన్నీ కూడా ఒక రకంగా ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఒక ప్రశ్న. దేహాత్మ భావన లేనప్పుడు, కేవలం సూక్ష్మ అంటే దేహభావనే ఉన్నప్పుడు కొన్ని మనసుకున్న శక్తి చేత సిద్ధింపబడతాయి. ఇది మన అందరికీ అనుభవంలో ఉన్నవి. ఏదనుకుంటే అది అవ్వటం. కల్లో గబుక్కున తిరుపతిలో ఉంటాడు వాడు, జరుగుతున్నాయి. అదిగాక పిల్లల్ని చూస్తే బాగుండు అనుకుంటాం జాగృతంలో. పిల్లలు అమెరికాలో ఎక్కడో ఉన్నారు, ఏదో దేశంలో ఎక్కడో ఉన్నారు, చూస్తే బాగుండు అనిపిస్తుంది. లేదా కాశీ విశ్వేశ్వర దర్శనం, ఏడుకొండల వాడి దర్శనం అయితే బాగుండు అనిపిస్తుంది. జాగృతం అవ్వట్లేదు. ఎందుకంటే స్థూలంలో దేశకాలాలు ఉన్నాయి, స్థూలానికి దేశకాలాలు ఉన్నాయి. కర్మ ఒకటి ఉంది, అది సాధ్యం కావట్లేదు. కానీ ఆ రాత్రి అతనికి స్వప్నంలో తను అనుకున్న ఏడుకొండల వాడిను, తను అనుకున్న కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తున్నాడు. ఎందువల్ల అంటే మనసుకి ఒక దేహాత్మ భావన, దేహం లేనప్పుడు పొద్దున ఒకవేళ అది తీవ్రంగా మనసులో అనుకునేటట్టయితే, సంకల్పం బలమైతే, ఆ రాత్రి స్వప్నంలో అది అనుభవంలో కోరిక తీరినట్టు వస్తుంది. అవ్వట్లేదా? వస్తుంది, చాలాసార్లు. ఇది ఒకటి. ఇకపోతే ఇంకా పెద్దలు చెబుతారు, మన మామూలు జీవనంలో ఏదన్నా ఉపాసన, తీవ్రమైన ఉపాసన చేసేవాళ్ళు, లేదా ధర్మంలో ఉన్నవాళ్ళు, లేదా సత్యాన్ని అబద్ధమే చెప్పని వారు, ఏదంటే అది అవుతుంది. వాళ్ళు ఏదన్నా అనుగ్రహం చేస్తే శాపానుగ్రహ స్థితి వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక ఉపాసకుడి దగ్గరికి వెళ్ళారు, ఆరోగ్యం బాగలేదు, ఇంకా జాతకాలు ఏమీ లేవు మనకి, పోనీ ఉన్నాయో, ఏం పనిలేదులే, తగ్గుతుందిలే అంటారు. అయితే మన ఇంట్లో మనకు వచ్చే ఇబ్బందులకి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అంటే ఏమీ అవ్వట్లే. ఒకవేళ ధర్మంలో ఉన్న, సత్యవాక్కు పరిపాలకుడై ఉన్న, పవిత్రమైన మనసున్న, చాలా పుణ్యం చేసిన వాడైనా, వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే అవి అవుతున్నాయా, అవ్వట్లేదా? అది సిద్ధేగా, అనుగ్రహమేగా, అయిందా? ఇది మనసులో పెట్టుకోండి.
అట్లానే స్వప్నంది చెప్పేయిందా, స్వప్నంలో కూడా మనం అట్లా అనుకున్నవి ఇక్కడ దేహం ఒక్కటి లేనంత మాత్రాన కేవలం సూక్ష్మ శరీరంలో అయినా జాగృతంలో తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నది ఎవరు? దేహం, మనస ఎంతో భక్తితో పవిత్రంగా అనుకుంది. కానీ దేహ సంబంధం చేత, దేశకాల పరిస్థితుల చేత, కర్మ ఎక్కువ ప్రభావం ఉండటం చేత అది సాధ్యం కావట్లే. స్వప్నంలో దేహం లేదు, నేను దేహం అనే భావన లేదు. అక్కడ దేహభావన ఉంది కానీ స్పృహ మాత్రమే, దేహం లేదు, స్పృహ మాత్రమే ఉన్నా ఆ పవిత్రమైన పొద్దున ఆలోచన రాత్రి అక్కడ దేశకాలాలు దేహం లేదు కాబట్టి ప్రభావం లేదుగా అతను అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది. అంటే నేను అదే చెప్పా, దేవతలు అనగానే అయిందా. ఇకపోతే రెండోది ఇటు అవుతున్నాయా అవ్వట్లేదమ్మా, ఇవన్నీ అవుతూనే ఉన్నాయిగా స్వప్నాల్లో. అట్లా ఒక దేహం స్పృహ లేనంత మాత్రాన, స్పృహ ఉన్నా దేహం లేని పక్షంలో ఇవి జరుగుతూనే ఉన్నాయి మనకి స్వప్నంలో. ఇది మనకందరికీ తర్కాణమే, ప్రమాణమే, నిరూపణే, ఎవరు కాదనేది కాదు. ఇది ఇట్లా ఉంచుకుంటే ఈ ఉపాసకులు, యోగులు, మహర్షులు, సిద్ధపురుషులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా వాళ్ళు జాగృత అవస్థ మన జీవనంలో ఏదన్నా వాళ్ళు ఒక మాట అంటే అవుతున్నాయి కదా, దేహం ఉన్నా కూడా. అయితే ఇటువంటి వారే అనేక యజ్ఞాలు చేసి అనేక కార్యాలు చేసిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంకా ఒక జన్మే అంటే అర్థం ఏమిటి అంటే దేహ సంబంధం లేని దేవతా జన్మ లభిస్తుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ జన్మ ఒకటే, అది దేవత తర్వాత. చూడండి, స్వప్నావస్థ అటు ఇటు మధ్యలో ఉంది, జాగృతానికి ఉన్నది ఒకటేగా. అది కాక జాగ్రత్తగా ఆలోచించండి, జాగృతానికైనా సూక్ష్మ శరీరం అయినా స్వప్నస్థితే కావాలి, మనసే కావాలి. మన సూక్ష్మ శరీరం మనసేగా, కలలుగా అనేది మనసేగా, ఊహించేది మనసేగా, ఒక కవెవరు మనసేగా. జాగృతం అంటే దేహంతో సంబంధము, సుషిప్తి అంటే దేహ సంబంధం లేకపోవడం. ఈ విషయం మనకు బాగా ఒకసారి అట నిమ్మళంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి మనసు పొద్దున పూట కలలు కన్నా ఊహించిన దేహంతో సంబంధం పెట్టుకున్నా ఏం చేసినా మనసే. మరి ఇంత పుణ్యం చేసిన తర్వాత వాళ్ళకి దేవతలకి ఏమైంది, ఈ దేహం లేదు. ఏమండి, దేహం లేనప్పుడు దేహం తాలూకా ఆకలి దప్పులు లేవు, ఇంకా అవన్నీ మిగిలినవన్నీ కూడా లేవు, సుఖ దుఃఖాలు అవన్నీ లేవు. కానీ అవి లేనంత మాత్రం చేతి వచ్చే సంతోషం ఏదైతే, ఎట్లా మనకు కూడా దేవతల దాకా ఎందుకు, మనకు కూడా విపరీతమైన ఆకలితో పడుకున్నాం, విపరీతమైన జబ్బుతో పడుకున్నాం, విపరీతమైన కష్టాలతో పడుకున్నాం. స్వప్నం వరకు దాని ప్రభావం ఉంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మనసు కూడా అదృశ్యమైన తర్వాత ఇవేవి తెలియట్లేదు. అది ఆనందాన్ని ఇవ్వట్లా, సంతోషాన్ని ఇవ్వట్లా. ఇవి లేనంత మాత్రాన అంటే మనసు కేవలం స్థూలమైన దేహము లేని ఆ క్షణంలో, ఆ సమయంలో, ఆ కాలంలో, అది అర్ధగంట నిద్ర కావచ్చు, ఒక నిమిషం నిద్ర కావచ్చు, కొన్ని గంటల నిద్ర కావచ్చు, ఎంతసేపు అయినా అట్లాంటి సంతోషం రావట్లా. వస్తుందా అంటే దేహం లేనప్పుడు వచ్చే సంతోషము, దేహంతో ఏర్పడే ఆకలి దప్పులు సుఖదుఖాలు లేనప్పుడు వచ్చే సంతోషము మనసుకు వస్తుంది కదా. ఇప్పుడు దేవతలు అంటే వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఆ సంతోషంలో వాళ్ళు ఉంటారు. అది దేవతా స్థితి అంతే. కానీ వాళ్ళకి మేము అనుగ్రహిస్తామని, మేము దేవలోకంలో ఉన్నామని, వాళ్ళు మనల్ని పూజ చేయాలని అనుగ్రహించే శక్తి ఎట్లా వచ్చింది అంటే వాళ్ళ పూర్వ పుణ్యం చేత, వాళ్ళ పూర్వ యజ్ఞాల చేత, వాళ్ళ పూర్వ పవిత్రత చేత మనసుకి ఏర్పడ్డది. అది దేహం లేదంతే. ఇప్పుడు దేహం ఉన్నా మీరు ఇట్లుంటే ఇక్కడ ఉండరా, రాలా? ఋషులకి, యోగులకి, జ్ఞానులకి, సత్పురుషులకి రావట్లా. సత్పురుషులు వాళ్ళంటే ఏదైనా అవుతుందని అంటున్నారు. ఒకసారి సద్గురు దేవులు వారు నాతో అన్నారు, 12 ఏళ్ళు అబద్ధం చెప్పకుండా ఉంటే వాళ్ళు ఏదంటే అది సిద్ధిస్తుంది అన్నారు. అది మహత్తే అవుతుంది అన్నారు, సృష్టి జరుగుతుంది అన్నారు గురువు అన్నారు. ఏమర్థమైంది? ఇప్పుడు దేహం ఏమంటారు రాలా, మనసుకి పవిత్రత చేత వచ్చిన ఒక సిద్ధి. దేవతలు అంటే అయిందా? అందుకని
వాళ్ళకి అనుగ్రహించే శక్తి వచ్చింది. వచ్చింది. మనకి అనుమానం అదే, మరి దేవుడు పరమాత్మ కాదే, శివుడు కాదు, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు. ఎట్లా వచ్చింది? శివుడు కాకుండా దేవతలకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యజనము చేత, యజ్ఞము చేత, పుణ్యము చేత, పవిత్రత చేత, దేహం విదేహులై ఉండటం చేత ఆ శక్తి వాళ్ళకి సహజంగా మనసుకున్న సహజ సిద్ధే అక్కడ వ్యక్తమైంది. ఈ విషయం మనం కొద్దిగా విచారణ చేస్తే అర్థమయ్యే విషయం. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా లోకంలో పవిత్రమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక మాట అనిపించుకో. ఇప్పుడు పూర్వకాలంలో కూడా మంచి వాళ్ళతో ఒక ముద్ద తినరా, వాళ్ళ చేతితో ఒక ముద్ద పెట్టించుకోరా, వాళ్ళతో ఒక మాట అనిపించుకోరా, అయ్యో చాలా మంచివాడు, ఆయన ఆశీస్సులు తీసుకోరా అనే మాట మనకి జన్మానుల్లో మనకు వినపడుతున్న విషయమే. లాగా పవిత్రత గొప్పతనం కాదా? అదే ఇక్కడ కూడా మనం యజ్ఞం చేసి దేవతలను అడగటం చేత ఇంకా వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ లోకంలో, వాళ్ళకి మనకు అనుగ్రహం చేసే శక్తి అనుగ్రహిస్తున్నారు అంటూ కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. దొంగే అవుతాడు తిరిగి వారికి. అంటే ఇక్కడ అద్భుతమైన పరమాత్మ, అద్భుతమైన ఒక యోగ రహస్యమే కాదు, ఒక అద్భుతమైన హితవాక్యం ఉంది. కృతజ్ఞత అనే మాట అక్కడ. ఎవరి చేత మనం ఏదైనా ఫలాన్ని పొందిన తర్వాత ఇహంలో తల్లిదండ్రులు, ఇహంలో స్నేహితులు, ఇహంలో సమాజము, వీరి నుంచి మనం ఒక ఫలాన్ని పొందిన తర్వాత వారికి మాట ద్వారా కానీ, మనసులో ద్వారా కానీ, క్రియలో కానీ వ్యక్తం కాకపోతే దొంగలమే మనం. కృతజ్ఞత చాలా అవసరం. ఒక మంచి మాట వింటే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అన్న. ఎందుకంటే మంచి మాట విన్నాం కదా బాగుపడటానికి. మీకు మోక్షహేతు అయిన మాట చెప్పేవాళ్ళు ఎవరు దొరుకుతారు? అందుకని గురువుకి అంత పెద్ద విషయంగా మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళు ఎవరు చెబుతారండి మంచి మాట మనకి? అందుకని వాళ్ళని మనం ఆరాధిస్తున్న వ్యక్తిని కాదు, ఆ మంచి మాట దాని వెనక ఉన్న మూల శక్తి, మూల కారణం. కాబట్టి ఆ దొంగలం ఎందుకు అయ్యాము అంటే, నేనేదో దండం పెట్టుకున్నా ఇంద్రుడికో, లేకపోతే ఏదో దేవతల ముత్యాలమ్మో, లేకపోతే మైసమ్మో, లేకపోతే ఇంకెవరో దేవతలకి దండం పెట్టుకున్నా నేను. అయిన తర్వాత ఏం చేస్తున్నా, మళ్ళా నా కర్తృత్వం, నా అహంకారం నాకు వచ్చి మళ్ళా వాళ్ళకి అప్పచెప్పట్లే. ఇట్లా అప్పచెప్పటంలో ఒక లక్షణం అహంకారాన్ని వదిలిపెట్టడం అనేది ఒకటి ఉంది, యోగ రహస్యం. కర్తృత్వాన్ని తదదీన వృత్తి అలవాటు చేసుకోవటం ఒకటి ఉంది, అది ఒక యజ్ఞం. మళ్ళీ యజ్ఞం అని పూర్వం చెప్పారు నవవిధ భక్తుల్లో, అదొకటి. ఆ యజ్ఞంలో అది యజ్ఞం చేయటం మర్చిపోయాం, యజ్ఞాన్ని మర్చిపోయాం. మంచి మాట మర్చిపోయిన వాడు యజ్ఞం మర్చిపోయిన వాడు. తింటున్నాడు, అన్నం తినటం యజ్ఞమే, అన్నం పండటం యజ్ఞం, అన్నం తినటం యజ్ఞం, ఆకలి యజ్ఞం, కడుపు నిండటం యజ్ఞమే. అయితే తిన్న తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి కృతజ్ఞతాభావం పోకపోవడం, యజ్ఞాన్ని మర్చిపోవడం. మనం యజ్ఞాన్ని మరిచిన వాళ్ళమే దొంగలమే. దొంగ ఏం చేస్తాడు? దొంగతనంలో దొంగ అన్న పదవి ఎందుకు వాడాడు కృష్ణ పరమాత్మ? చోరుడు అంటే తంది కాంది కదా. దొంగతనం అంటే తంది కాంది వశం చేసుకోవటమేగా దొంగతనం. ఇక్కడ నాకు సెల్ ఫోన్ ఉంది, మీరు తీసుకొని వెళ్ళిపోయారు, మీది కాదు ఇది. కానీ నేను సుఖము, నేను పొందిన ఈ ఫలము నా సొంతం, నా యోగ్యతతో రాలా, అనుగ్రహం చేత వచ్చింది. మర్చిపోయా కాబట్టి నేను దొంగనే. కృతజ్ఞత తపస్సుకి, సాధకుడికి, ఉపాసనకి మొదటి మెట్టు, చివరి మెట్టు కూడా కృతజ్ఞత. ఇది బాగా తెలియాలి. అది కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. దొంగలమే ఒకవేళ అట్లా అయితే అది దొంగతనమే. ఇది దొంగతనమే లేదు. కృతజ్ఞత లేకపోతే దొంగతనం. దొంగల కాల ఇక దొంగ అంటే అర్థమైందే, నన్ను నాది అనుకుంటున్నాగా. ఇప్పుడు ఇచ్చేటప్పుడేమో అదే అంటారుగా, అందితే చుట్టూ లేకపోతే కాళ్ళు, వాడు దొంగ కాదు. అవసరానికి ఒక రకంగా అయిన వాళ్ళకి ఇస్తళ్ళలో, కాని వాళ్ళకి కంచాల్లో ఇవి. ఇట్లాంటి సామెతలన్నీ కూడా బహుశా భగవద్గీతలో నుంచి పుట్టినవేమో అనిపిస్తుంది ఊరికే నా మాట. అది ఏది లేదు, అసలు విషయమే లేదు. అసలు ఇంత అద్భుతమైన విషయం. ఇవాళ ఎక్కడ చూస్తే కూడా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళల్లో కూడా ఒక పలకరింపు, కృతజ్ఞత, ఆత్మీయత కనపడట్లేదు. క్షమించాలి, మీరు ఏమనుకోవద్దు. ఇది వాస్తవికత దృష్టిలో కనపడుతున్నది. ఇది కృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా, ఏం శ్లోకము మరి, ఏ అధ్యాయము? 3వ అధ్యాయం 12వ శ్లోకం. 3వ అధ్యాయం 12వ శ్లోకం. 12 3 3 అబ్బా, అది
మీకు అర్థమవుతుందా ఇందులో లోతు? అర్థమైంది. కాబట్టి దొంగ అయ్యాడు. ఇప్పుడు మీకు ఇవాళ ఇప్పుడు మనం చెప్పుకున్న మాటల్లో ఏమర్థమైంది? దేవతలకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు కూడా ఆ శక్తి రావాలంటే మీరు దేవత అవ్వక్కర్లా. దేవుడు అని ఎవరిని ఉంటున్నారు ఇవాళ? మనుషుల్లో కూడా ఆ శక్తి ఉన్న వాళ్ళనే ఉంటున్నారు. ఆ అనుగ్రహ శక్తి ఉన్న వాళ్ళనే వాడు దేవుడితో సమానం అంట. పవిత్రమైన వాడిని దేవుడు ఉంటున్నాడు. గొప్ప విషయం. ఒకవేళ అట్లా వాళ్ళు ఉండి మరణిస్తే విదేహులై దేవతలే అవుతారు. ఒకవేళ అట్లా ఉండి అంత పవిత్రం కూడా ఉండి కర్తృత్వ భావం ఉంటే, తదధీన వృత్తి లేకపోతే, నేనన్న భావం యజనం కాకపోతే దేవతలుగా అయ్యి మళ్ళా పరిణామం కోసం, పరిణామం అంటే ఏమి లేదు. పరిణామం అంటే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం అని ఒక మాట ఉంది అంట. ఆకాశంలో పుట్టిన నీరు మళ్ళీ వచ్చి ఆవిరై మళ్ళీ అది సముద్రంలో ఉన్న ఆవిరైన నీరు మళ్ళీ సముద్రంలో కలిసినాడు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం కదా. పరిణామం అంటే ఏం లేదు, అదిగా మారటము అని. ఒక టెంక మామిడి చెట్టు అయినా చివరికి పరిణామం ఏమిటంటే మళ్ళీ టెంక అవటమే, స్వరూపంలోకి రావటమే. మనం కూడా స్థూల సూక్ష్మ కారణాల్లో కారణం నుంచి ఉనికి నుంచి చైతన్యమై, చైతన్యం నుంచి మనసై, జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే భావం వచ్చి ఆ తర్వాత మళ్ళీ కారణం రూపంలోకి వెళ్ళడమే ఇదే పరిణామం అంటే. కాబట్టి అందుకని దేవత మనిషి అవ్వాల్సిందే, మనిషి దేవత అవుతాడు, దేవత మనిషి అవుతాడు. మనుషులు దేవతలు తన్ను తాను నేనన్న భావాన్ని యజనం చేయక, పోగొట్టుకోక, స్వరూప జ్ఞానం లేక ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఆ చక్రం తిరుగుతూనే ఉంది, కాలచక్రము అని పరమాత్మ చెబుతున్నారు. లేకపోతే దొంగలం అవుతాం. ఇది ఈ క్వాలిటీ కావాలి మనకి, ఈ లక్షణం రావాలి. అందుకనే మనం స్వశక్తి మంచిదే, ఆత్మాభిమానం మంచిదే, స్వయం కృషి మంచిదే. కానీ మూలమైన కారణాన్ని, ఆ శక్తిని మర్చిపోకుండా చేస్తే అది ముఖ్యమైన యజ్ఞము. అది వదిలిపెట్టిన వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. అలా కాక నేను చేశా, నేను చదువుకున్నా, నేను ఇంత వాడిని అయ్యా, నేను ఇంత ప్రైమ్ మినిస్టర్ని అయ్యా, లేకపోతే అది అయ్యా, ఇది అయ్యా, లేకపోతే నేను యోగిని అయ్యా, నేను జ్ఞాని అయ్యా, కాదు వాడు మళ్ళీ ఇటు రావాల్సిందే. నేను కాదండి, నేననేమో ఉనికి అంటలేదు, నేననే ఉనికి ఎప్పుడు అంటలేదు, స్వరూపం ఎప్పుడు నేను అని అంటలేదు. నేను అన్న స్పృహ ఉంది కానీ, భావము కానీ, పదం కానీ లేదు. లేకపోతే యువతలకు వచ్చిన మనసు నేను అనకుండా ఉండలేదు. దాని లక్షణం అది నేను అనే మంత్రాన్ని నిరంతరం స్మరిస్తుంటుంది. నేను అన్న కేవల స్పృహతో మాత్రమే ఉనికి ఉంటుంది. ఈ నేను అన్న మంత్రాన్ని నేను అనేది దేహస్పృహతో, కాబట్టి దాన్ని యజనం చేయక, దాన్ని త్యాగం చేయక, స్వరూప జ్ఞానం పొందక సాధ్యం కాదు. అందుకనే ఎక్కడ దేవతల నుంచి మనం ఫలం పొందినా, మనుషుల నుంచి ఫలం పొందినా, ఎవరి నుంచి సహాయం పొందినా, ఆ కృతజ్ఞతా భావం అనే యజ్ఞఫలం మళ్ళా వాళ్ళకి అర్పించకపోతే, వాళ్ళని గుర్తుపట్టకపోతే, వాళ్ళని స్మరించకపోతే, తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వాళ్ళమై దొంగలమే అయి ఈ కాలచక్రంలో, జనన మరణ చక్రంలో తిరిగి వస్తూ పోతుంటామని గురుదేవులు వారు చెబుతున్నారు. అదేమవుతుంది? మిగిలిన కర్మలు ఏవో చేస్తాం, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, దాన ధర్మాలు ఇవన్నీ చేసినప్పటికీ ఉత్తర జన్మలు, ఉత్తమమైన జన్మలు రావచ్చు, దేవతా జన్మ రావచ్చు. మీరు కూడా అందుకని దేవతలు అయ్యారు, పితృదేవతలు అని వాడారు. ఉత్తమ కర్మలు చేసిన వాళ్ళు మన వాళ్ళే, మన తల్లిదండ్రులే దేవతలు అవుతారు. అందుకని పితృదేవతలు అన్నారు. అందుకని వాళ్ళకి కర్మ చేసేది అందుకు. ఆ దేవతలకి అనుగ్రహం కోసం, ఆశీస్సుల కోసం కర్మ అంటే వాళ్ళకి నైవేద్యం పెట్టడం, ఈ సంవత్సరీకాలాన్ని ఇవన్నీ చేసేది ఆరాధన అన్నమాట. అది కృతజ్ఞత, మళ్ళీ యజ్ఞమే. అది పితృదేవత, పితృకార్యం కూడా యజ్ఞమే, పితృతర్పణం కూడా యజ్ఞమే. అది పరమాత్మ చెప్పిన యజ్ఞఫలానికి అది కారణం అయిందా. తర్వాత రెండోది ఏమిటి అంటే, వాళ్ళు ఈ ఉత్తమ
ఈ కర్మలు ఎంత గొప్ప కర్మలు చేసినప్పటికీ కూడా నేనన్న భావాన్ని వదలలేదు కాబట్టి, తదదైన వృత్తి రాలేదు కాబట్టి, కర్తృత్వ భావం పోలేదు కాబట్టి ఉత్తమ జన్మలు రావచ్చు, ఉత్తర జన్మలు రావచ్చు. అంతే. ఆ యజ్ఞ ఫలం అంతే. అది యజ్ఞమే. దాని ఫలం ఏమిటి అంటే ఉత్తమ జన్మ, ఉత్తర జన్మ, అంతే. కానీ ఉత్తమోత్తమైన, పరమోత్తమమైన, అతి ఉత్కృష్టమైన చిరంజీవత్వము, జన్మరాహిత్యము కేవలము నేను తదధీన వృత్తి అహంకార రాహిత్యములో మాత్రమే సాధ్యం. ఆ యజ్ఞంలోనే సాధ్యం. దానం అంతే. దానం లాంటి. దానం అంటే ఏంటి రవి గారు? దానం ఏంటి? నీకున్నది ఇతరులకి ఇవ్వడం దానం అంటే. నీకు మరి నీకెక్కడి నుంచి వచ్చింది? నీకెవరో ఇచ్చింది. దానం అంటే ఏం లేదు, నీకు వచ్చింది నువ్వు ఇచ్చింది, అంతే దానం అంటే. సొంతం కాదు. అది ఐశ్వర్యం, అది యజ్ఞం. ఐశ్వర్యమును గుర్తుపడితే అది యజ్ఞం అయ్యి మోక్షహేతువు, ముక్తి హేతువు అవుతుంది. దానం మాత్రమే. నీ జన్మ ఇప్పుడు ఈ దేహం దానమే, వాళ్ళ దేహం కూడా దానమే. ఎవరో ఇచ్చారు. ఎక్కడి నుంచో. ఇప్పుడు ఈ రూపం ఒకప్పుడు ఉంది, మీది కూడా నాది కూడా. ఒక్కొక్కసారి మళ్ళీ ఈ దేహాలను తీసుకుంటుంటుందట చైతన్యం. ఉన్నాయి విడవబడ్డ శరీరాలు, రూపాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాళ్ళ రావు, అవి రావు, కానీ రూపాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సినిమా యాక్టర్లు ఉన్నారు, బిచ్చగాడి వేషం ఉంది. ఎన్టీ రామారావు గారు వేశారు, కృష్ణ గారు వేశారు, నాగేశ్వరరావు గారు వేశారు, చిరంజీవి గారు, ఇప్పుడున్న యాక్టర్లు అందరూ వేశారు. బిచ్చగాడు అనే వేషం ఉండనే ఉంది, వీడు మారుతున్నారు అంతే. ఇది అంతే. ఈ రూపం అనేది ఉంటుంది, ఎవరో తీసుకోవచ్చు. అట్లా త్యాగము కాదు, యజ్ఞము కాదు, అది యజనము కాదు. త్యాగము అంటే గురువుగారు చెప్పారు, తనకున్నది ఇస్తే దానము. సద్గురుదేవులు చెప్పింది. తనకిష్టమైనది ఇస్తే త్యాగం. తనకిష్టమైంది అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకిష్టమైనవి దాచుకుంటాం. మనకిష్టమైంది మనం దాచుకుంటాం. మనం అత్యంత ఇష్టంగా దాచుకున్నది ఏమిటంటే నేను నాదనే స్వార్థం, నేను నాదనే భావము. నేను నాదనే భావాన్ని నిజంగా ఒకవేళ మనం ఇవ్వగలిగితే దానం చేయకూడదు. దానం చేయటం అంటే అర్థం ఏంటంటే మనం తాత్కాలికంగా ఏదో ఒక క్షణంలో, అదేం క్షణం, ఒక వీక్ మూమెంట్ అంటాం, ఒక బలహీన క్షణంలో సంతోషంలోనో ఎప్పుడో కప్పుకున్నా నేను పోతుంది, కానీ మళ్ళీ మనతోనే ఉంటుంది. స్వార్థం కూడా ఒక బలహీన క్షణంలో పోతుంది. ఎవరు పొగిడారు అనుకోండి, గబుక్కుని ఇచ్చేస్తాం. బలహీన క్షణాల్లో వాడుతున్నామే తప్పితే బలమైన లక్షణంగా వాడుకోవాలి. బలహీన క్షణాలే మన దగ్గర ఉన్నాయి, కానీ బలమైన క్షణాలు లేవు. బలమైన క్షణం గొప్పది, అది త్యాగంలోనే ఉంది అని సద్గురుదేవులు చెబుతున్నారు. అది ఇక్కడ నేను అన్న భావం అంటేనే స్వార్థమే కదా. అసలు నేనంటే ఏం చెప్పాను? నిన్న చెప్పాం సద్గురుదేవులు. దేవతలకి నేనన్న భావం ఎలా ఉంది? వాళ్ళు పూజ చేస్తున్నారు, మేము అనుగ్రహిస్తున్నాం. మేము ఇక్కడున్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు. మాకు ఇవేవి లేవు, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు సంపాదించుకునే శక్తి వాళ్ళకి లేదు, అది మా దగ్గరే ఉంది. ఈ భావం మాత్రమే నేనన్న భావం. అది కనుకపోతే వాడేమయ్యాడు? పరమాత్మ అయ్యాడు. ఎవరు? దేవతలు కూడా. అదే పరమాత్మ, కృష్ణ పరమాత్మ నిన్న శ్లోకంలో ఇద్దరు దేవతలు, ఇటు మనుషులు, జీవులు కూడా ముక్తులయ్యేది ఎప్పుడంటే తృప్తి చేతనే. తృప్తి అంటే పరిపూర్ణ జ్ఞానము, స్వరూప జ్ఞానం. ఇది ఈ క్షణం మాత్రమే అని సద్గురుదేవులు చెబుతున్నారు. త్యాగంలోనే. మనకిష్టమైంది ఏంటి రవి గారు? మనకిష్టమైంది మీరు ఏది దాచుకున్నా, అది ఏదన్నా కానీ మన మనసులో ఏది దాచుకున్నా, ఏది వాడుకున్నా అది మహా అయితే దానమే కానీ త్యాగం కాదు. అది ఏదైనా దేని మీదైనా సరే, అది చివరికి మోక్షాపేక్ష అయినా సరే. అందుకని నాకు నిన్న పొద్దున వేళ స్వామి బోధలో అసలు ఆలోచన అంటే ఏమిటి? ఏం లేదు. ఇప్పుడు మనకు తెలిసింది మనసే కదా.
మనసు ఒక దాంతో సంబంధాన్ని ఆలోచన అంటారు. దృశ్య ప్రపంచం. ఇప్పుడు ఇది సెల్, ఇది సెల్ అని అన్నా కదా, దీన్ని ఆలోచన అయిందా? ఇప్పుడు ఇది నా జ్ఞాపకం ఉందా? సెల్ ఫోను జ్ఞాపకంతో మన సంబంధం ఉన్న జాగృతంలో కాదు, ఈ క్షణంలో బాహ్య వస్తువుతో ఉన్న సంబంధం మనసుకి వస్తే, సంపర్కం వస్తే దానికి ఆలోచన అని పేరు. అంతే. ఆ లేని క్షణాన్ని ధ్యానమని, ఆ ఉన్న క్షణాన్ని ఆలోచన అని పెద్దలు చెప్పారు. ఇది అర్థమైతే చాలు మనకి. అందులో ఆ ఆలోచనలలో, ఆ జ్ఞాపకాలలో అతి ముఖ్యమైనది నేను దేహము అన్న జ్ఞాపకం కాదు, నేను దేహము అన్న ఒక స్పృహ. దాన్నే దేహ భావన అన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, నేను దేహం అనుకో, దేహం అన్న భావంతో పనిచేస్తున్నాం, మనిషి అన్న భావంతో అంటే కళలో లాగా. అంటే ఇప్పుడు కళ స్వప్న స్థితి నడుస్తూనే ఉంది. ఇప్పుడు నేను మనిషిని అనుకోపోయినా మనిషిలాగా, మనిషి లక్షణాలతో ఆకలి, దప్పులు, సుఖము, బాధ, భయము, అరిషద్వర్గాలతో కలిసి మనసు నడుస్తుంది కదా. స్వప్నంలో దేహం లేదు, దేహ భావన ఉంది. ఇప్పుడు కూడా మనసేగా పనిచేసేది. ఈ మనసుకు కూడా మనిషిని అన్న భావం లేదు, కానీ మనిషిని అన్న స్పృహతో పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు స్వప్నమే కొనసాగుతుంది. అందుకే ఇది జాగృత స్వప్నం. ఇదే నేనన్న భావం. ఇది పోతే నువ్వు ఇప్పుడే దేవతవు అవుతావు. ఇది పోయినవాడు, జాగృతంలో స్వప్న స్థితిని దాటినవాడు జాగృతంలో దేవుడుగా పిలువబడతాడు. వాళ్ళనే మనం అంటున్నాం. జాగృతంలో స్వప్న స్థితి కూడా దాటి సుషిప్తి స్థితి దాటి తురీయ స్థితి పొందిన వాళ్ళని జ్ఞానులు, అవతార పురుషులు అంటున్నాం. ఇది ఇవాల్టి మాట. పొద్దున గురువు బోధ. త్యాగం వల్ల ఒక ఫలము, దానం వల్ల ఒక ఫలం. కానీ గురువుగారి మాట మాట్లాడటంలో ఒక అద్భుతమైన యోగ రహస్యం ఉంది. త్యాగం వల్ల ఒక ఫలం, దానం వల్ల ఒక ఫలం. ఇప్పుడు ఇది నాకు చాలా ఇష్టం, ఈ ఫోను, కానీ నాకు మర్చిపోయి మీకు ఇచ్చేసా. ఇది త్యాగం. ఇది కాకుండా ఏదో ఒక ఫోన్ మీకు ఇచ్చా, అది దానం. ఇది నాకు ఇష్టంగా ఇది ఉంచుకొని ఇట్లాంటిది ఏదో మీకు ఇచ్చా, అది దానం. ఇది నాకు అత్యంత ప్రీతికరమైంది, ఇది ఇచ్చా, ఇది త్యాగం. కానీ దీనికి ఒక ఫలం ఉంది, దానికి ఒక ఫలం ఉంది. అయిందా? కానీ ఇది నాకు ఇష్టంతో ఉంచుకున్నా కదా, ఇష్టమైంది కూడా ఇచ్చా కదా. కానీ నేనున్నా నాకు ఇష్టమైంది ఇచ్చా, నేనున్నా నాకు ఇష్టం లేనిది దానం చేశా. నేను దానం చేశా, నేను త్యాగం చేశా. నేనున్న త్యాగము దానం మాత్రమే చేయబడ్డవి, నేను మాత్రం అలానే ఉంది. కాబట్టి అదేమవుతుందంటే మళ్ళీ ఉత్తర జన్మలో ఫలాల కింద వస్తుంది. పుణ్యమనో ఏదో దేవతా జన్మనో, మళ్ళీ ఉత్తమమైన మనుష్య జన్మనో, మహారాజు అవ్వచ్చు, చక్రవర్తి అవ్వచ్చు. ఇంతే. నేనన్న భావమే ఇక్కడ మూల కారణంగా ఉంది. అందుకనే పదే పదే భగవద్గీత అవసరం. ఈ పిల్లలకి ఎందుకనే సంస్కారాలు ఎందుకు నేర్పాలి? పిల్లలకి భగవద్గీత నేర్పడం అంటే ఏం లేదు రవి గారి ఇళ్లల్లో. ధర్మాచరణ, చక్కటి పవిత్రమైన మనసుకు కావలసిన గుణాలని అలవరిస్తే చాలు. పిల్లలకి భగవద్గీత నేర్పినట్టే. ఆ తర్వాత నేర్చుకుంటాడు విద్యగా, పుస్తకాలుగా ఏదో గురువుల దగ్గర ఏదో నేర్చుకుంటాడు. అది బయట, అది విద్య. పరమాత్మ, కృష్ణ పరమాత్మ అవతారం. కృష్ణుడు బాల్యంలో అవతారం, అవతార పురుషుడే. అన్నీ ఉన్నాయి కావాల్సిన లక్షణాలు. అయినా సాందీప మహర్షులు వారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నారు. అట్లానే తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళకి విద్య నేర్చుకునే బుద్ధి, వికాసము, పక్వత ఉండదు. అందుకని మాటల ద్వారా అందిస్తే ఆ తర్వాత అది వచ్చిన తర్వాత మనసుకు పక్వత, కావలసినటువంటి అది మెచ్యూరిటీ వచ్చాక బయట నేర్చుకుంటాడు. అదిగో సాందీపం దగ్గరికి వెళ్ళటం అంటే, సాందీపుడు ఇంకో దీపం దగ్గరికి వెళ్తారు. దీపాన్ని ఉపయోగించుకోవట్లే. మన దగ్గర వెళ్తురున్నా ఈ వెళ్తురు చాలదు. బాహ్య ప్రపంచానికి బాహ్యమైన దీపమే కావాలి, లోపల దీపం చాలదు. లోపల దీపం బాహ్యాన్ని, చీకటిని కూడా చూడగలదు. ఆ వెళ్తురు సమస్తాన్ని చూడగలదు. కానీ బాహ్యంలో ఉన్న వస్తువును చూడటానికి బాహ్యమైన వెలుతురు కావాలి. అట్లాంటిది అదే భగవంతుడు అవతారాలన్నీ కూడా చేసింది అటువంటివి. అది సాందీపుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, మరెవరన్నా కావచ్చు, భారద్వాజుడు కూడా కావచ్చు.
ఓ వ్యాసుడు కావచ్చు, ఓ శుకుడు కావచ్చు. పుణ్యం వస్తుంది. ఏదైనా మహా అయితే దేనివల్లైనా, దానం వల్లైనా, యజ్ఞం వల్లైనా, త్యాగం వల్లైనా మీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఏమవుతుంది? బాగా పుణ్యం వస్తే దేవత అవుతాడు. వాళ్ళకి పుణ్యం వల్ల దేవత అయ్యాడు. ఇక్కడ పుణ్యం వల్ల దేవతగా మారాడు. అయిందా? కానీ నేనన్న భావాన్ని ఇక్కడ వదిలినా అక్కడ వదిలినా అది మాత్రమే ముక్తి హేతు. ఇది ముక్తికి ఇవన్నీ దానము త్యాగాల వల్ల పుణ్యఫలాలే కానీ ముక్తి ఫలం కాదు. ముక్తి ఫలానికి నేనన్న భావాన్ని వదిలితే చాలు. ఇవన్నీ వదలకపోయినా పర్లేదు. నువ్వు దాన ధర్మాలు త్యాగాలు ఏమీ చేయకపోయినా పర్లేదు. ఒక నేనన్న భావం అయితే నువ్వు పరమాత్మ అవుతావు. ఇవి నీ దగ్గర అయ్యో మా దగ్గర డబ్బుల్లే ఉంటే దానం చేసేవాళ్ళం, లేకపోతే త్యాగం చేసేవాళ్ళం, అది ఉంటే ఇంత ఈ బీదవాడి రికం లేకుండా చేసి ఇవన్నీ అంటాం. మా అయితే పుణ్యం వస్తాం, మా అయితే దేవత అవుతావు. కానీ నేనన్న భావాన్ని వదిలిపెడితే నువ్వు పరమాత్మ అవుతావు. అనంత సృష్టిని నువ్వే అవుతావు. అది గొప్ప సిద్ధి. అది గురువుగారు చెప్పింది. ఎందుకు ఇక్కడ పదే 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 బలీయంగా ఆ నేనన్న భావాన్ని, స్వరూప జ్ఞానం పొందటం అనేది, నేనన్న భావం పోగొట్టుకోవటం అన్నది భగవద్గీత యొక్క ఆవశ్యకతని పరిపుష్టంగా పదే పదే పునఃపునఃగా బలపరుస్తున్నారు ఈ బోధలు. అది ఈ రోజున సద్గురుదేవులు మనకు అందించిన గీత సారాంశము, అనుగ్రహము. మీకు అర్థమైంది అనుకుంటా. దేవతలకి ఆ శక్తి ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, దేవతలుగా ఎందుకు మారారు, మనం కూడా దేవతలు అవ్వవచ్చా, దేవతలు అవ్వాలంటే ఏం కావాలి, మనకు ఆ సిద్ధులు కావాలంటే ఏం కావాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. సద్గురు శివానంద గురుదేవుల పాదాలకి ప్రణమిలుతూ కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతాకు జై.